शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे आगीशाद्यात् सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चस्तन्नमामि गजाननम् शारदा शारदाम्बुजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः पाणिनिकाध्यायन पतञ्जलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఈ ద్వికర్మక ధాతువులు అనేటువంటి దాంట్లో ధాత్వర్థ ప్రధానమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారజన్య ఫలాశ్రయత్వం ఎక్కడుందో దాని కర్మత్వం అని చెప్పి ఆ ప్రధాన కర్మణి ఏవ లాదయ అని చెప్పారు. అంటే లకారము ప్రయోగించినప్పుడు కర్మని ప్రయోగం చేస్తే ఆ కర్మ దేనిని చెబుతుంది? ఇప్పుడు గాంధోగ్ధిపయ అన్నప్పుడు గోవు కర్మే పయస్సు కర్మే. అయితే ఇది దేన్ని చెబుతుంది? కర్మని ప్రయోగం చేస్తే అవునా? ఆహా, అందుకే పిల్లలు వచ్చారు. ఏంట ఈ ఇంత ఇంత విద్యతే సేమ్ వయసు అనేటువంటి వాళ్ళు ఎలా వచ్చారు అనుకున్నాను. ఓహోహో. 15 రోజులు ప్రీ క్యాంప్. అచ్చా అచ్చా. అయ్యా మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి. అంటే రెండు కర్మల్లో ఏ కర్మనిది లకారము చేత కర్మని లకారము చేసినప్పుడు ఏ కర్మ చెప్పబడుతుంది అని చెప్పడం కోసమని భాష్యంలో ఉన్న మాట ఇచ్చారు. ప్రధాన కర్మని లకారమని. ప్రధాన కర్మణి ఆఖ్యేయే లాదీన్ ఆహు ద్వికర్మణాం అని భాష్యంలో చెప్పారు. అందుచేత ప్రధాన కర్మగా దేని తీసుకోవాలి అనేటి విషయంలో మనకి భట్టోజీ దీక్షితులు వారు కౌముదిలో చెప్పిన దానికి ఇప్పుడు ఇక్కడ నాగేశుడు చేసే వ్యాఖ్యానానికి భేదం ఉన్నది. మనకి అకథితంచ అనేటువంటి సూత్రంలో గాంధోగ్ధిపయ ఇత్యాదుల్లో అక్కడ గాం దోగ్ధిపయ అన్నప్పుడు గోవు అపాదానం అయ్యుంటే అపాదానత్వాది అవివక్ష చేత గోవుకి కర్మత్వం చెప్పి కర్మని ద్వితీయ అని ద్వితీయ విభక్తి చెబుతున్నాం. పయస్సుగమో కర్తురీప్సితమం కర్మ అనే దాని చేత కర్మత్వం చెప్పి కర్మని ద్వితీయ అని ద్వితీయ చెబుతున్నాం. అలా చెప్పినప్పుడు ఏమిటవుతుందంటే అక్కడ పయస్సు ప్రధాన కర్మ, గోవు అప్రధాన కర్మ అవుతుంది. ఎందువల్ల? అతని దగ్గర ఉన్నటువంటి వ్యాపారము అంటే విభాగానుకూల వ్యాపార అని మాత్రమే చెప్పుకున్నట్టయితే అనుకూల వ్యాపారము పాలు పుట్టుకేవాడి యందుంది. ఆ వ్యాపారజన్య ఫలం విభాగము తదాశ్రయత్వేన పాలకి కర్మత్వం వచ్చింది. కేవలం అప్పుడు దూధాతువుకి దుహ ప్రపూరణే ప్రపూరణం పూర్ణాభావ అంటారు. దూధాతువుకి అర్థం ఏమిటంటే ప్రపూరణం అంటే నిండించడం కాదు, ఖాళీ చేయడం అని అర్థంట. ప్రపూరణం అనే శబ్దానికి అర్థం ఏం రాశారంటే మామూలుగా అయితే పూరణము అంటే నిండ కొట్టడం, ప్రపూరణం అంటే బాగా నిండించడము. అంటే గ్లాసు నిండానో లేకపోతే
వాటి నిండానో కుండ నిండానో ఉండేటట్టుగా చేస్తే ప్రపూరణం అని సాధారణత మనకు అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ప్రపూరణం అంటే పూర్ణాభావ అని చెప్పారు. కాబట్టి దోగ్ధి అనే దానికి పూర్ణాభావం అంటే ఆ ఆవు పొదుగులో ఉన్న పాలన్నిటినీ యువతకి లాగేస్తున్నాం, అది పూర్ణాభావం అంటే. అందుకే విభాగం అని చెప్పాం అనుకోండి. ఆ విభాగానుకూల వ్యాపారము పాలు పితికే వాళ్ళు ఉంటుంది. కాబట్టి తజ్జన్య ఫలం అంటే విభాగము, తదాశ్రయత్వేన పాలకి కర్మత్వం వస్తుంది. గోవుకి అసలు అపాదానత్వం అది. ఆ అపాదానత్వ అవివక్షలో దానికి కర్మ సంజ్ఞ చెప్పి ఈ అకథితంచా సూత్రం చేత కర్మ సంజ్ఞ చెప్పి కర్మణ ద్వితీయ చేస్తున్నాం. ఇది మనకి భట్టోజీ దీక్షితుల వారు కౌముదిలో చెప్పిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేశారు? కేవలము విభాగానుకూల వ్యాపారము అని ధాత్వర్థం చెప్పకుండగా ఈ దుధాతు అర్థాన్ని బాగా పొడిగించారు. ఏం చెప్పారు? అంతస్థిత ద్రవ ద్రవ్య విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపార అని చాంతాడంత అర్థం చెప్పారు. అంతస్థిత ద్రవ ద్రవ్య విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారం. దానివల్ల ఏమవుతోంది అంటే ఆ పాలు విదిలేటట్టుగా, గోవు పాలు విదిలేటట్టుగా ఈయన చేస్తున్నాడు. అంచేత ఈ అంటే దానికి ముందు ఆ దూడను పంపి చేయడం కానీ, చూడండి నీళ్లు అవి చల్లి కడుగుతారు ఆ పొదుగంతా. అంచేత ఇటువంటి పాలు విదలడానికి చేసేటువంటి పనులు. అంచేత గోవు పాలను విదలడానికి ఏ క్రియ అయితే చేస్తున్నారో ఆ వ్యాపారము ఇతనిలో ఉంది, పాలు పితికే వాళ్ళు ఉంది. అంచేత కర్తృనిష్టమైనటువంటి ప్రధాన వ్యాపారం ఏదైతే ఉందో తజ్జన్య ఫలాశ్రయత్వేన అంటే ఏం చెప్పాలన్నమాట? త్యాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారము, అది అంతస్థిత ద్రవ్య విభాగం అంటే అది. ఆ త్యాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారం అని చెప్పినప్పుడు ఆ తజ్జన్య ఫలం త్యాగమని, తదాశ్రయత్వేన గోవుకి కర్మత్వము అని, అదే ప్రధాన కర్మ అంటున్నారు. అందువల్ల ఏమిటి? ఇక్కడ అసలు తథాయుక్త అకథితంచ యొక్క అవసరమే లేదు. అకథితంచ అనే దానివల్ల పనేమి లేదు ఇక్కడ. ఎందువల్లంటే ధాత్వర్థ ప్రకృతి ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య ప్రకృతి ధాత్వర్థ ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెబుతున్నాం కాబట్టి ఇక్కడ రెండూ కూడా ప్రకృతి ధాత్వర్థ ప్రయోజ్యం అన్న. ప్రయోజ్యం అని ఎప్పుడైతే అన్నారో జన్యజన్యత్వం అంటే త్యాగము ఒకటి, త్యాగానుకూల వ్యాపారము ఒకటి. ఈయనలో వ్యాపారం ఉంటే మరి దీనిలో పాలల్లో కూడా ఉంటుంది ఆ వ్యాపారం, అంటే త్యాగానుకూల వ్యాపారం. ఈ త్యాగమేమో ఒక ఫలం, త్యాగానుకూల వ్యాపారం ఇంకో ఫలం. జన్యము జన్యజన్యము ఈ రెండు ఫలాలు ఉన్నాయి కాబట్టి రెండిటికి ఆశ్రయత్వేన, త్యాగాశ్రయత్వేన గోవుకి త్యాగానుకూల ఫలమే ఇక్కడ ఒక ఫలం ఆశ్రయం. ఆ ఫలాశ్రయత్వేన ఆ పాలకి కర్మత్వం వచ్చేస్తుంది. కాబట్టి కర్తురీప్సితం కర్మ ఇచ్చనేనైవ, ఆ సూత్రం చేతనే రెండింటికి కర్మత్వం సిద్ధిస్తుంది. ఇక్కడ అకథితంచాతో పని లేదు అని ఈయన యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే దీక్షితుల వారి అభిప్రాయములో ధాత్వర్థం కేవలము త్యాగానుకూల వ్యాపారమనో ఏదో విభాగానుకూల వ్యాపారమనో చెప్పినట్టయితే ఆ విభాగానుకూల వ్యాపారంలో ఫలం విభాగం కాబట్టి తదాశ్రయత్వేన పయస్సు కర్మత్వం వస్తుంది. అంతవరకునే ఆయన దృష్టిలో పయస్సే ప్రధాన కర్మ. గోవు అపాదానము, అపాదానత్వ వివక్షలో కర్మత్వం వచ్చింది కాబట్టి గోవుని అప్రధాన కర్మ అని ఆయన అభిప్రాయం. భట్టోజీ దీక్షితుల వారి అభిప్రాయం.
అంటే ఇది మనము అంటే స్పష్టంగా మనకి తెలియాలి ఈ రెండిటి యొక్క అభిప్రాయం. ఆయనము కేవలము పయస్సే ప్రధాన కర్మ, గోవు అప్రధాన కర్మ అని చెప్పారు. ఈయన ఏమంటున్నారంటే గోవు అప్రధాన కర్మ అన్నారు. అది అప్రధాన కర్మ, గోవే ప్రధాన కర్మ. ఎందుకంటే ఆ ధాత్వర్థ వ్యాపారము ప్రధాన వ్యాపారము, కర్తృనిష్టమైన ప్రధాన వ్యాపారజన్య ఫలాశ్రయత్వం దానికి ఉంది కాబట్టి గోవు ప్రధాన కర్మ. ఇక్కడ చిన్న విషయం ఉంటుంది. ఏమిటంటే శాబ్దికమైన ప్రాధాన్యము, ఆర్థికమైన ప్రాధాన్యము. ఆర్థికమైన ప్రాధాన్యము చూసుకుంటే పాలకు ప్రధానం. ఎందుకు ఈ పాలు పెతకడం అనేటువంటి క్రియ తీసుకున్నప్పుడు ఎందుకు పెరుగుతున్నాడు అంటే పాల కోసం పెరుగుతున్నాడు, అంతేగాని గోవు పాలు వదలడం కోసం కాదు కదా. అందువల్ల ఏమిటి, ఆర్థికంగా మనం ఆలోచించినట్టయితే పాలే ప్రధానం. కానీ శబ్ద మర్యాదయా మనం ధాత్వర్థం చెప్పినప్పుడు ఆ వ్యాపారజన్య ఫలాశ్రయత్వేన ప్రధాన వ్యాపారం ఏదైతే కర్తృనిష్టమైన వ్యాపారం ఉందో తజ్జన్య ఫలాశ్రయత్వేన గోవుకి ప్రాధాన్యం వస్తుంది అనమాట. అంటే శాబ్దికమైన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని గోవు ప్రధాన కర్మ అని అన్నారు. సరే, ఈ విధంగా ద్వికర్మకములు ఉన్న చోట ఈ ధాత్వర్థాన్ని, ద్వికర్మకములు అంటే ఒక విధంగా ఏమిటంటే రెండు కర్మలు అంటే రెండు వ్యాపారములు ఉన్నాయి. రెండు వ్యాపారములు ఉన్నప్పుడు అంటే జన్య ఫలము తజ్జన్య ఫలము అన్నమాట, ప్రయోజ్యం. ఒకటమో సాక్షాత్ వ్యాపారజన్య ఫలం అవుతుంది, ఇంకొకటి దాని చేత కలిగినటువంటి ఫలం ఉంటుంది, ప్రయోజ్యము అని అనుకున్నాం. ఆ ప్రయోజ్య ఫలం, ప్రయోజ్యం అన్నప్పుడు జన్యత్వము అని చెప్పాం. ఆ రెండు ఫలాలు ఉంటాయి కాబట్టి తదాశ్రయత్వేన రెండిటికి కర్మత్వం వస్తూ ఉంటుంది అనమాట. అంచేత ఈ ద్వికర్మకత్వం అనేటువంటి దానికి వ్యాఖ్యానం కూడా ఏం చేశారంటే రెండు కర్మలు కలిగి ఉండడము అంటే రెండు వ్యాపారాలు కలిగి ఉండడమే అని తాత్పర్యం రాజు. వ్యాపార ద్వయం ఉంటుంది. అదే కదా మన పచితి దగ్గర చెప్పారు కదా, విక్లేదనం తండులాన్ ఓదనం పచతి అనేటువంటి చోట తండులాన్ విక్లేదయన్ ఓదనం నిర్వర్తయతి అని అర్థం చెప్పారు. అంటే పచధాతువుకి విక్లేదనము నిర్వర్తనము అని రెండు క్రియలు అర్థం చెప్పి తజ్జన్య ఫలాశ్రయత్వేన ఆ తండులాలకి ఓదనానికి కర్మత్వాన్ని చెప్పారనమాట. అదే విధంగా ఇంకా చెబుతున్నారు ఇక్కడ, గర్గాః శతం దండ్యంతాం ఇత్యత్ర ఉక్తం ప్రాధాన్యం గర్గాదీనాం ఇది తత్రైవ లాదయః ఉద్దేశ్యత్వ రూపం ఆర్ధ ప్రాధాన్యంతు శతస్య ఇతి అనుద్దేశ్యత్వేన అప్రధాన గర్గానురోధాత్ న శతావృత్తిరితి న వృద్ధి సూత్రస్థ భాష్య విరోధ. ఇందాక ఇప్పుడే అనుకున్నాం మనం ఈ శబ్ద ప్రాధాన్యము అర్థ ప్రాధాన్యము. ఇప్పుడు గర్గులకు 100 పెనాల్టీ వేశారు శతం దండ అయితే అంటే. అంచేది అక్కడ వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేయడం ప్రధానం. వాళ్ళు ఏదో పొరపాటు చేసి వాళ్ళకి దండన చేశారు, ఆ దండనలో 100 కట్టమన్నారు. అంటే అక్కడ 100 కట్టడం ప్రధానం. అంటే ఆర్థిక ప్రాధాన్యమేమో శతానికి ఉంటుంది, కానీ శాబ్దిక ప్రాధాన్యమేమో గర్గులకు వస్తుంది. అందువల్ల ఈ ఇది ఎవరు చేస్తారు, ఏదో రాజు వాళ్ళకి శిక్ష వేశాడు, దండన చేశాడు. చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దగ్గర నుంచే 100 వసూలు చేయాలి. 100 వసూలు చేసినప్పుడు రాజు ఏమవుతాడంటే సంప్రదానం అవుతాడు, ఆ 100 ఇచ్చేవాళ్ళు గరుకులు అవుతారు. అందువల్ల ఏమైంది, ఈ రాజులో ఉన్న సంప్రదానానికి అనుకూల వ్యాపారం ఆజ్ఞ అనమాట, 100 కట్టండి అని చెప్పడం. ఆ వ్యాపార ప్రయోజ్యమైన ఫలము వాళ్ళు 100 కట్టడం కాబట్టి తదాశ్రయత్వేన గర్కులకి ప్రాధాన్యం వచ్చింది.
అంటే 100 ఇచ్చేవాడు, 100 కట్టేవాడు వాళ్ళు కాబట్టి. అందుచేత శాబ్దికమైనటువంటి విషయంలో గర్గులు ముఖ్య కర్మ అవుతున్నారు, శతము అప్రధాన కర్మ అవుతుంది. కాబట్టి ఆ గర్గులకే ముందు ముఖ్య కర్మ ఉద్దేశ్యత్వేన, అంటే కర్మని ప్రయోగం చేసినప్పుడు గర్గా శతం దండ్యంతాం, దండ్యంతాం అని కర్మని ప్రయోగం. ఎప్పుడైతే కర్మని ప్రయోగం చేశామో ఈ కర్మ ఏ కర్మని చెబుతోంది? ఇది ఏ కర్మని చెబితే ఆ కర్మకు ప్రథమే వస్తుంది. ఎందుకంటే అనభిహితే అనే అధికారంలో ఉంది కాబట్టి అభిహితత్వం వచ్చేసినట్టయితే దాని మీద ద్వితీయ రాదు. అనభిహితమైన కర్మ అయితేనే ద్వితీయ వస్తుంది. దండ్యంతాం అనే దాని చేత గర్గుల్ని తీసుకోవాలా, శతాన్ని తీసుకోవాలా కర్మగా? అంటే ఇక్కడ ప్రధాన కర్మని లాదేశ అని చెప్పారు కదా ఆఖ్యే భాష్యవాక్యం. ప్రధాన కర్మణి ఆఖ్యేయే లాదీనాం ఆహు, లాదీన్ ఆహు ద్వికర్మణాం అని చెప్పారు కదా. అంటే ప్రధాన కర్మ ఏదో అదే ఇక్కడ ఈ లకారం చేత, అంటే కర్మని ప్రయోగమైన దండ్యంతాంలో లకారం చేత చెప్పకూడదు. అంచేత ప్రధాన కర్మ ఏదో మనం నిర్ణయించాలి. ఏది ప్రధాన కర్మ అంటే రాజు దండిస్తున్నాడు కాబట్టి రాజునిష్టమైనటువంటి వ్యాపారములో ప్రధాన కర్మ వాళ్ళు అవుతారు. అంటే స్వసంప్రదానానుకూల వ్యాపారం ఏదైతే ఉందో ఆ స్వసంప్రదానకమైన వాళ్ళు ఏం చేస్తారు? 100 ఇవ్వాలి. అంటే దానానుకూల వ్యాపారం వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ రాజులో ఉన్నటువంటి వ్యాపారం వల్ల వాళ్ళలో దానానుకూల వ్యాపారం కలుగుతోంది అనమాట. కాబట్టి తదాశ్రయత్వేన గర్గులే ప్రధాన కర్మ అవుతున్నారు. అందుచేత ఈ దండ్యంతాం అనే లకారము చేత, కర్మణి లకారం చేత ప్రధాన కర్మ గర్గులు చెప్పబడుతున్నారు కాబట్టి అభిహిత అభిహితత్వాత్తు ఆ ప్రధాన కర్మ మీద ద్వితీయ రాలేదు, గర్గాహ అని ప్రథమ వచ్చింది అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇచ్చత్ర ఉక్తం ప్రాధాన్యం గర్గాదీనామితి. ఆ ప్రాధాన్యము గర్గులకు ఉంది కాబట్టి తత్రైవ లాదయ ఉద్దేశ్యత్వ రూపం ఆర్థం ప్రాధాన్యంతు. అయితే శతానికి ఏముందంటే 100 వసూలు చేయడం ప్రధానం అక్కడ. కాబట్టి ఆర్థికమైన ప్రాధాన్యం 100కు ఉంది. శతస్య ఇది అనుద్దేశ్యత్వేన అప్రధాన గర్గానురోధాత్తు న శతావృత్తిరితి న వృద్ధి సూత్రస్య భాష్య విరోధ. ఇప్పుడు ఉద్దేశ్యత్వ రూప కర్మత్వం, ఉద్దేశ్యత్వ రూప కర్మత్వం శతానికి ఉంది. అప్పుడు వాళ్ళు గర్గుల అనుద్దేశులు అవుతున్నారు. అంచేత గర్గాలకి అనుద్దేశత్వ రూపమైనటువంటి అనుద్దేశత్వం ఉంది కాబట్టి, ప్రధానత్వం లేదు కాబట్టి లకారం కుదరదు అని ఆక్షేపం అన్నమాట. కర్మణి లకారము గర్గులను ఉద్దేశించి కాదు అని. అప్పుడు గర్గాహన ప్రయోగం కుదరదు. అంటే అలా కాదు, ఇక్కడ శబ్ద ప్రాధాన్యం వేరు, అర్థ ప్రాధాన్యం వేరు. కాబట్టి శబ్ద ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడ దండ్యంతాం అనే ప్రయోగము ప్రధాన కర్మ ఉద్దేశంతో చేయబడింది. ప్రధాన కర్మ గర్గులు కాబట్టి గర్గాశతం దండ్యంతాం అనే ప్రయోగంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని. తర్వాత కేవలం ఉద్దేశ్యత్వం మాత్రమే కర్మ, అంటే ఆ కర్తృనిష్ట వ్యాపారోద్దేశ్యత్వం కర్మత్వం అని మాత్రమే చెప్పినట్లయితే ఏమవుతుందంటే ఆ ఉద్దేశ్యత్వం శతానికి వస్తుంది. అప్పుడు శతశబ్దం మీద ప్రథమ రావాల్సి వస్తుంది. అంచేత ఉద్దేశ్యత్వం అనేది కర్మ కాదు, ప్రధాన వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అనే చెప్పాలి అని చెప్తున్నారు. ఉద్దేశ్యత్వరూపం ఆర్ధ ప్రాధాన్యంతు శతశైతి అనుద్దేశ్యత్వేన అప్రధాన గర్గానురోధాత్ న శతావృత్తిరితి న వృద్ధి సూత్రస్థ భాష్య
విరోధ. కాబట్టి శతశబ్దం మీద ప్రథమ రావాలి. ఉద్దేశ్యత్వాత్ ప్రధాన కర్మ శతమే, కాబట్టి దాని మీద ప్రథమ రావాలి. ప్రథమ వస్తే అప్పుడు గర్గాశతం దండ్యంతామనే ప్రయోగము పొరపాటు అవుతుంది. లేకపోతే శబ్ద ప్రాధాన్యమైనా దానికి అర్థ ప్రాధాన్యమైనా దీనికి రెండింటికి ప్రథమ రావాల్సి వస్తుంది. కాబట్టి అట్లా తీసుకోకూడదు. మనం చెప్పినటువంటి ప్రాధాన్యం ప్రకారంగా గర్గులకే ప్రధాన కర్మత్వం ఉంది కాబట్టి దండ్యంతాం అనే లకారం చేత గర్గులే చెప్పబడుతున్నారు కాబట్టి అక్కడే ప్రథమ. కాబట్టి భాష్య ప్రయోగానికి విరోధం ఏమీ లేదు అని చెప్పారు. తర్వాత అలాగే ఇంకొక ప్రయోగము భారవి కిరాతార్జునంలో అమృతం అంబునిధిర్మమంథే అని. అక్కడ అమృతమును గురించి వాళ్ళు దేవాసురులు సముద్రాన్ని మధించారు అని చెప్పి సముద్రము మధింపబడినది అని చెప్పారు. మమంధే అని ఇక్కడ కర్మణి ప్రయోగం. ఆ ప్రయోగంలో ప్రధాన కర్మ ఏదైతే దాని మీద ప్రథమే ఉంటుంది. ఇక్కడ అమృతము ఉద్దేశ ఆర్థికమైన అమృతం కోసం మదనం చేస్తా కాబట్టి ఆర్థిక ప్రాధాన్యం అమృతానికి ఉంది. కానీ ఈ మథించడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అమృత ఉత్పత్తి అనుకూల వ్యాపారం అది దాత్వర్థం. అమృత ఉత్పత్తి అనుకూల వ్యాపారం, ఆ వ్యాపారము దేవాసురుల్లో ఉంది. ఆ వ్యాపారజన్య ఫలం ఏమవుతుందంటే ఆ పర్వతం సముద్రంలో పర్వతం కదలడం వరకునే. సముద్రము ఏమవుతుంది, ఈ పర్వతం చేత చిలకబడుతోంది కదా. ఈ పర్వతాన్ని ఇటు అటు దాన్ని కవ్వం తిప్పినట్టుగా తిప్పుతున్నారు వాళ్ళు. అది వాళ్ళలో ఉన్న వ్యాపారం. ఆ చలన రూప ఫలము అంటే ఆ సంక్షోభం దేని అనిపిస్తోంది, సముద్రం అనిపిస్తోంది. ఇంకా అమృతం రాలేదు కదా. కాబట్టి అమృతాన్ని ఉద్దేశించి వీళ్ళు ఈ త్రచ్చడం, కవ్వంతో చెప్పినట్టు చిలకడం, ఈ చిలకడం అనేటువంటి పని దేవాసురులు చేస్తున్నారు. దానివల్ల సముద్రంలో ఏర్పడే చలనం ఏదైతే ఉందో అది ఫలము. తదాశ్రయత్వేన సముద్రము ప్రధాన కర్మ అవుతోంది. ప్రధాన కర్మ సముద్రం అవుతోంది కాబట్టి ఆ ఉద్దేశం చేత్తో ఈ లకార ప్రయోగం, ఆ లకార ప్రయోగంలో చెప్పబడినటువంటి కర్మ ప్రధాన కర్మ కాబట్టి ఆ ప్రధాన కర్మ సముద్రం మీద ప్రథమా విభక్తే వచ్చింది. అంటే కర్మని ప్రయోగం చేత ప్రధాన కర్మ చెప్పబడుతోంది, సముద్రమే చెప్పబడింది కాబట్టి సముద్రవాచకమైన అంబునిధి శబ్దం మీద ప్రథమే ఉంది. అంచేత అమృతం అంబునిధిర్మమంతే ఇత్యాద్యపి ఏవమేవా. అంటే అక్కడ కూడా ఆర్థిక ప్రాధాన్యం వేరు, శాబ్దిక ప్రాధాన్యం వేరుగాను ఉంది. అంచేత ఆర్థిక ఇక్కడ మనం తీసుకోవలసింది ఏమిటంటే శబ్దం, శబ్ద ఏం ఆహ తదేవ ప్రధానం. అదేదో అస్మాకం వైయాకరణానాం శబ్దరి శక్తి నటు అర్ధరి అంటుంటారు. నటు అర్ధే అనమాట. శబ్దే శక్తి నటు అర్ధే. వైయాకరణులకి శబ్దమందే దృష్టి. కాబట్టి అక్కడ శబ్దం ఏది చెప్పిందో అది ముఖ్యం. శబ్దం ఏం చెప్పింది అంటే ఆ చలనానుకూల వ్యాపారం దేవాసురుల్లో ఉంది కాబట్టి వాళ్ళలో ఉన్న వ్యాపారం చే తజ్జన్య ఫలం చలనమే అవుతుంది. తదాశ్రయత్వేన సముద్రానికి కర్మత్వం అంటే ప్రధాన కర్మ అదే అవుతుంది. ఆ ప్రధాన కర్మని చెప్పేదే ఈ లకారం. లకారం చేత ప్రధాన కర్మ చెప్పబడుతోంది కాబట్టి ఆ ప్రధాన కర్మ మీద ఇంక ప్రథమే వస్తుంది అని ఈ విధంగా సమన్వయం చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత మాసమాస్తే ఇత్యాదౌ అస్యా ఆస్యాదేహే ఆసనాది కరణకే వ్యాపనే వృత్తి. అక్కడ మాసం ఆస్తే నెలంతా ఉన్నాడు అక్కడ. ఈ మాసం ఆస్తే అయిన చోటు మాసానికి ద్వితీయ విభక్తి వస్తోంది.
అకర్మక ధాతుర్యోగే దేశ కాలో భావో గంతవ్యోద్వాచ కర్మ సంజ్ఞక అని వార్తికం. అకర్మక ధాతువుల యొక్క యోగంలో దేశవాచకము, కాలవాచకము, భావార్థక ప్రత్యయాంతము, గంతవ్యోద్వ వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చెప్పే శబ్దము, వీటన్నిటికీ కర్మ సంజ్ఞ చెప్పారు. ఆ వాటి కర్మ సంజ్ఞ చెప్పడానికే ఆ వార్తికం రాయబడింది. అంటే కర్మ సంజ్ఞ ప్రాప్తించకపోతూ ఉంటే కొత్తగా ఈ వార్తికం చేసి చెప్పారు అని ప్రాచీనుల యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ కూడా ఏం చెబుతున్నారంటే ఈ అంత ధాత్వర్థంలో మాయంతా ధాత్వర్థం చెప్పడంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మాసమాస్తే అనేటటువంటి చోటు కూడా ఆస్యాదేరాసనాదికరణకే వ్యాపనే వృత్తి శక్తి అంటే వ్యాపన శక్తి చెబుతున్నారు. అంతటా వ్యాపించి ఉండడం, ఆసనం అంటే ఉండుట. ఈ ఉండడం అనేది దేని ద్వారా అంటే ఏదో కరణం, ఉండడానికి ఆసనము అనేది కరణం, సాధనం అన్నమాట, ఉండడానికి సాధనం. దాని యందు వ్యాపించి ఉండడము అనేది ఈ ఆసధాతువుకి అర్థం. వ్యాప్తి మాసాదినిష్టా ఫలం అంటే వ్యాపించి ఉండడము అనేదే మాసమునందున్న ఫలం. కాబట్టి తదాశ్రయత్వేన మాసానికి కర్మత్వం వస్తుంది. అంటే మాసం ఆసనేన వ్యాప్నోతి, ఉండడము ద్వారా. ఈ ఉండడము అనేటువంటిది నెలంతా వ్యాపించి ఉండడం. అంచేత మాసమంతా కూడా ఈ ఆసనేన అంటే ఉండడం అనేటువంటి దాని చేత వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపనములో దానికి శక్తి అన్నారు ఈ ఆసధాతువు. కాబట్టి తదాశ్రయత్వేన మాసానికి కర్మత్వం వచ్చి ద్వితీయ విభక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఈయన దృష్టిలో ఏమిటనమాట, ప్రధాన ధాత్వర్థ వ్యాపారజన్య ఫలాశ్రయత్వం దానికి వచ్చేసింది మాసానికి. కాబట్టి దానికోసం అని చెప్పి ప్రత్యేకం చెప్పాల్సింది లేదు. కాబట్టి ఆ వార్తికం అనేది అనువాదమే కానీ అపూర్వ విధాయకం కాదు. అంటే అంతకు ముందు కర్మ సంజ్ఞ రాకపోతుంటే అది చెప్పలేదు అని తాత్పర్యం. ఇక్కడ ఇంకొక రకమైన వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు. యద్వా వ్యాపన పూర్వకే ఆసనే వృత్తి. ఇందాక ఆసనము కరణము, ఆసన కరణకమైన వ్యాపనమునందు, వ్యాపనము అంటే అంతా వ్యాపించి ఉండడం, ఆ వ్యాపనమందు శక్తి అని ధాతువుకి అర్థం చెప్పారు. ఇప్పుడు ఏమని చెబుతున్నారంటే వ్యాపన పూర్వకే ఆసనే. ఇందాక ఆసన కరణకమైన వ్యాపనమందు శక్తి అన్నారు. ఇప్పుడు వ్యాపన పూర్వకమైన ఆసనమునందు ఉండుట ఎందు శక్తి, వ్యాపించడము, ఆ వ్యాపించడముతో కూడి ఉన్న ఉండటం అన్నమాట, దాని ఎందు శక్తి అన్నారు. అంచేత మాసం వ్యాప్నువన్ ఆస్తే అంటే మాసమంతా వ్యాపిస్తూ ఉన్నాడు అని, అంటే ఉండడం అనేది మాసమంతా వ్యాపించి ఉందన్నమాట అని ఇక్కడ అర్థం చెప్పారు. ఇలా చెప్పినప్పటికీ కూడా, ఇలా చెప్పినా అలా చెప్పినా ఇంతకీ ఫలాశ్రయత్వాత్తు కర్మత్వం అనేది కేవలం కర్తురీప్సితం కర్మ అనే సూత్రం చేతే వచ్చేస్తుంది. దానికోసం ప్రత్యేకించి వార్తికం యొక్క పని లేదు అని ఉద్దేశం అన్నమాట. అంచేత ఉభయథాపి కర్తు ఇది సూత్రేణ కర్మత్వం ఆసనజన్యత్వస్య వ్యాప్తౌ ఆరోపేణ తస్యాహ ఫలత్వం. అయితే వ్యాపిస్తూ ఉన్నది అని కదా, వ్యాపనం కదా ఫలం. ఈ వ్యాపనం అనేది ఉండడం అనేటువంటి దాని వల్ల వ్యాపనం పుట్టింది అని చెప్తాం. అంటే ఆసన జన్యత్వం. ఈ ఆసన జన్యత్వం చెప్పడం ఎలా కుదురుతుందండి అంటే, అంటే మామూలుగా ఏదో ఓదనం పాకేర నిర్వర్తయతి
అన్నట్టయితే పాకము ద్వారా ఓదనాన్ని తయారు చేస్తున్నాడు అని చెప్పడం అక్కడ కుదురుతుంది. కానీ ఇక్కడ ఆసనానికి ఆ అదే వ్యాప్తికి వ్యాప్తికి ఆసన జన్యత్వాన్ని చెప్పడం ఎలా కుదురుతుంది అంటే ఆరోపము అని చెబుతున్నారు. ఆసన జన్యత్వస్య వ్యాప్తౌ ఆరోపేణ, వ్యాప్తి యందు ఆసనజన్యత్వాన్ని ఆరోపణ చేయడం చేత దానికి ఫలత్వం వస్తుంది. ఫలాశ్రయత్వాత్తు మాసానికి కర్మత్వం వస్తుంది అని. అనయా రీత్యా మాసం ఓదనం పచతి ఇచ్చపి భవత్యేవా. అక్కడ కూడా మాసం ఓదనం పచతి అంటే ఈ మాసం అంతా కూడా నెలంతా కూడా వండుతూనే ఉన్నాడు. ఆయన వండుతున్నా అంటే రోజు ఆయనే వంట చేస్తున్నాడు. కాబట్టి మాసం ఓ నెలకి పెట్టుకున్నారనుకోండి వంట బ్రాహ్మణ్ వంట చేయడానికి, అప్పుడు ఏమవుతుంది? మాసం ఓదనం పచతి అవుతుంది. ఓదనం పాకేనా నిర్వర్తయి, నెలంతా కూడా అతను చేస్తున్నాడు. కాబట్టి అక్కడ కూడా నెలంతా వ్యాపనం ఫలితం. ఆ వ్యాపనాశ్రయత్వేన మాసానికి కర్మత్వం. రీత్యా మాసం ఓదనం పచతి, ఈ పద్ధతిలోనే మాసం ఓదనం పచతి అనేది కూడా సిద్ధిస్తుంది. ఆసనాది మాత్రే వృత్తవుతూ అధికరణత్వాత్ సప్తమి. అలా కాకుండా ఆసనము ఆసనాది మాత్రేతు వృత్తవు అంటే శక్తి మనం దేని యందైతే స్వీకరిస్తున్నామో దాన్ని బట్టి ఈ విభక్తి వస్తూ ఉంటుంది. వృత్తి అంటే శక్తి అని అర్థం. అంటే ఆసన విశిష్టం వ్యాపనం అని చెప్పినప్పుడు కరణత్వ రూపేణ ఆసనము ద్వారా వ్యాపించి మాసం అంతా వ్యాపించి ఉండడం అని ఎప్పుడైతే తీసుకున్నామో ఆ వ్యాపనం ఫలమయ్యి తదాశ్రయత్వేన మాసానికి కర్మత్వము ద్వితీయ వచ్చాయి. అలా కాకుండా ఆసనాది మాత్రే వృత్తవుతూ కేవలం ఆసనమునందే శక్తిని కనుక తీసుకున్నట్టయితే అప్పుడు అధికరణత్వం వస్తుంది. వృత్తవుతూ అధికరణత్వాత్తు సప్తమి అంటే ఉండడానికి అధికరణం అవుతోంది. ఉండడానికి మాసము అధికరణం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మాసే ఆస్తే అని కూడా అనొచ్చు. అప్పుడు అధికరణత్వాత్ సప్తమి వస్తుంది. సమాయాం సమాయాం విజయతే ఇది యథా. సమాయాం సమాయాం ఆ ప్రతి సంవత్సరము కూడా ఆ విజయాన్ని పొందుతున్నాడు అనే అర్థం తీసుకున్నట్టయితే ఆ సంవత్సరాన్ని ఇక్కడ అధికరణంగా విజయానికి అధికరణంగా భావించడం చేత సమాయాం సమాయాం అని సప్తమి ప్రయోగం ఉన్నది. అదే విధంగా అంటే అక్కడ సప్తమి ఎలా అయితే మనం తీసుకుంటున్నామో అంటే అధికరణంగా తీసుకోవడం చేత సప్తమి ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా ఆసనానికి అధికరణంగా తీసుకున్నప్పుడు మాస శబ్దం మీద సప్తమి వస్తుంది. అలా కాకుండా ఈ ఆసనజన్యమైన వ్యాపనాన్ని ఫలంగా చెప్పినట్టయితే ఫలాశ్రయత్వాత్తు మాసానికి కర్మత్వం వచ్చి ద్వితీయ వస్తుంది. ఇలా రెండు రకాలుగాను చేయొచ్చు అని చెప్పారు. తర్వాత తథాయుక్తం చానీప్సితం అనే సూత్రం గురించి చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి భట్టోజీ దీక్షితులు వారు అకథితంచ అనే చోట ఇచ్చినటువంటి ఉదాహరణల్లో ఈయన ఆ ధాతువులకి ద్వికర్మకత్వాన్ని చెప్పి, అంటే ద్వికర్మకత్వం అంటే ఒక విధంగా వ్యాపార ద్వయం, ఆ వ్యాపార ద్వయాన్ని చెప్పి
తదాశ్రయత్వేన కర్మత్వం అనేది ఆ కర్తృదీప్సితం కర్మ ఇచ్చనేనైవ కర్మత్వం వచ్చేస్తుంది అని చెప్పినట్టు అయింది. ఇప్పుడు తథాయుక్తం చానీప్సితం అనే సూత్రం దగ్గర చెబుతున్నారు. అక్కడ ఏం చెప్పుకున్నారంటే ఈప్సితమవత్ ఈప్సితమవత్ అనీప్సితమపి కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అని అక్కడ అర్థం రాశారు. తథాయుక్తం చ అనీప్సితం అనే సూత్రానికి ఈప్సితమవత్ క్రియయా అనీప్సితమపి కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అని చెప్పి విషం భుంక్తే గ్రామం గచ్చన్ తృణం స్పృశతి అనే ఉదాహరణలుగా ఇచ్చారు. కాబట్టి అనీప్సితానికి ఉదాహరణ అనగానే మనకి విషం భుంక్తే అని గుర్తుకొస్తుంది. ఎందుకు అంటే విషము తినడమేమో అతనికి ఇష్టము కాదు. అంటే భుజిక్రియలో ఈప్సితమం అంటే ఈప్సితం ఏమిటి అంటే ఓదనం. అయితే ఓదనం విషం మిశ్రితమైనటువంటిది. అంచేది ఈప్సితమైన ఓదనాన్ని ఎట్లా అయితే తింటున్నాడో బలవా బలవంతం చేత కానీ తెలియకపోవడం చేత కానీ అనీప్సితమైన విషయాన్ని తింటున్నాడు. అందుచేత అయితే కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అది అతనికి ఉద్దిష్టం అయినా కాకపోయినా, ఎలా అయితే అన్నం తిన్నప్పుడు భుజధాతువుకి అర్థం ఏం చెప్తారంటే ఏదో గళ వివర ప్రవేశానుకూలో వ్యాపార అంటాం. ఈ అన్నవాయువులో గళ ఆ లోపలికి ఆ పదార్థం వెళ్ళేటట్టుగా మనం నవిలి మింగుతాం. అదే భుజధాతువుకి అర్థం. కాబట్టి గళ వివర ప్రవేశము అనేది ఫలితంగా తీసుకుంటే ఆ ఫలము అన్నం తిన్నప్పుడు అన్నానికి ఎలాగైతే ఉందో ఫలాశ్రయత్వైన అన్నానికి కర్మత్వం ఎలా అయితే ఉందో, మనం బలవంతాన్ని కానీ తెలియక కానీ విషాన్ని తిన్నప్పుడు కూడా గళ వివర ప్రవేశానుకూల వ్యాపారం మనలో ఉంది. కాబట్టి తజ్జన్య ఫలాశ్రయత్వైన విషానికి కర్మత్వం వస్తుంది. అయితే ఏమిటి అది అనీప్సితం అంతే. వెనకాల కర్తురీప్సితమం కర్మ అనేటప్పుడు ఈప్సితానికి కర్మత్వం చెప్పారు. ఇది అనీప్సితము, అనీప్సితమైన దీనికి కూడా కర్మత్వం వస్తుంది అని చెప్పడం కోసం తథాయుక్తం చ అనీప్సితం సూత్రం చెప్పారు. కాబట్టి దానికి అనీప్సితానికి ఉదాహరణగా విషం భుంక్తే అనేది చెబుతుంటాం. అయితే అక్కడ విచారణ ఇప్పుడు చేస్తున్నారు. నను యద్యపి పరాధీనతయా విషం భుంక్తే, పరాధీనుడై బలవంతంగా నోట్లో విషం పోశారు అనుకోండి, అదనమాట. పరాధీనతయా విషం భుంక్తే అయినప్పటికీ విషాన్ని తింటున్నప్పటికీ ఇత్యాదౌ భుజిక్రియాఫలాశ్రయత్వేన ఉద్దేశ్యత్వాత్ అనేన కర్మత్వం సిద్ధం. అది భుజిక్రియ పరా పరాధీనత్వం చేత తిన్నప్పటికీ భుంక్తే అన్నాము అంటే అక్కడ ఇందాక చెప్పుకున్నాం గళ వివర ప్రవేశానుకూల వ్యాపారము ఉచితాత్వర్థం కాబట్టి తజ్జన్య ఫలాశ్రయత్వం విషానికి ఉంది. కాబట్టి అది ఈప్సితం అయినా కాకపోయినా, ఇక్కడ ఈప్సితం అనే శబ్దానికి అర్థం ఏమిటి? కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం అని అర్థం. ఈప్సితం అంటే మనకి ఇష్టము ఇష్టం కాకపోవడం అని అర్థం కాదు. అక్కడ ఆప్తిశ్చ సంబంధ అని అర్థం. ఈప్సిత అనే శబ్దం చేత ఆపు ధాతు, ఆ ఆప్ అనే ధాతువుకి ఇక్కడ సంబంధం అని అర్థం. అంచేత సంబంధమైన సంబద్ధం ఇష్టం. కర్తృనిష్ట వ్యాపారజన్య ఆశ్రయత్వం అంటే కర్తృనిష్ట వ్యాపారేణ సంబద్ధం ఇష్టం అని. వ్యాపారముతో సంబంధం ఏంటి అంటే ఫలాశ్రయత్వం ద్వారా ఫలానికి ఆశ్రయమగుతూ వ్యాపారంతో సంబంధం దానికి. కాబట్టి ఎప్పుడైతే భుంక్తే అని ప్రయోగించేమో కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం విషయానికి వచ్చేసింది. కాబట్టి కర్తృనిప్సితం కర్మ అనే దాని చేతనే దానికి కూడా కర్మత్వం వచ్చేస్తుంది. దానికోసం ఈ తథాయుక్తం చానీప్సితం అనేది అవసరం లేదు అని ఉద్దేశం. దానికి భాష్య ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఆతశ్చ విషవీప్సితం భవతి యత్తద్ భక్షయతి. అది
వాడు తిన్నాడు అని కనుక మనం అన్నట్టయితే యత్ తత్తు భక్షయతి, తస్మాత్ కారణాత్ తత్తు భక్షయతి, తస్మాత్ కారణాత్ విషం ఈప్సితం భవతి. మనం ఈప్సితం అనగానే ఏదో సాధారణంగా ఉండే అర్థాన్ని, అంటే ఈప్సితం అంటే తినడానికి ఇష్టమైంది, అనీప్సితం అంటే తినడానికి ఇష్టం లేనిది, అంటే కర్తకి ఉద్దేశ్యం లేనిది పోని. కర్తృద్దేశ్యం, కర్తు అనుద్దేశ్యం అనే భావనలో ఆలోచిస్తే ఓదనం భుంక్తే అన్నప్పుడేమో కర్తు ఉద్దేశ్యం ఉంది, విషము దగ్గర కర్తు ఉద్దేశ్యం లేదు కాబట్టి దానికి కర్మత్వం రావట్లేదు. అంచేత ఆ కర్మ సమన్య కోసం ఈ సూత్రం చెప్పారు అని మనం భావిస్తున్నాం. అంటే మనం కౌముదిలో ఉన్న దాని ప్రకారంగా మనం భావిస్తున్నామంటే. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఎప్పుడైతే భుంక్తేని ప్రయోగించేమో అక్కడ భుజితాత్వర్ధజన్యమైన ఫలాశ్రయత్వం విషయానికి వచ్చేసింది కాబట్టి ఫలాశ్రయత్వేన కర్మత్వం కర్తృప్సితం కర్మ అనే సూత్రం చేతే సిద్ధిస్తుంది. దానికి ఈ సూత్రం యొక్క అవసరం లేదు అని చెప్తున్నారు. దానికి ప్రమాణం కూడా ఆయన భాష్య వాక్యాన్ని చూపించారు. ఆతశ్చ విషమీప్సితం భవతి యత్ తత్ భక్షయతి అని. అక్కడ విషం ఈప్సితం భవతి అని చెప్పేశారు. ఎప్పుడైతే విషం ఈప్సితమో అన్నామో దానికి వెనకాల సూత్రం చేతే వచ్చేస్తుంది. తథాపి చోరాన్ పశ్యతి గ్రామం గచ్చన్ తృణం స్పృశతి ఇత్యాదో కర్మత్వం న స్యాత్ అని. ఈ ఉదాహరణలు దగ్గర మాత్రం అవసరం అవుతుందని చూపిస్తున్నాడు. చోరాను పశ్యతి, అక్కడ చోరాను పశ్యతి అన్నప్పుడు విషయేంద్రియ సంయోగం. దర్శనం అంటే ఏమవుతుంది? ఆ ఇంద్రియ ఇంద్రియము విషయము పదార్థం వాటి యొక్క సంయోగం ఉన్నప్పుడే దర్శనం అనేది జరుగుతుంది. అంటే విషయేంద్రియ సంయోగం వల్ల చోరులు దృశ్యమానులు చూడబడుతున్నారు, కానీ వాళ్ళు దర్శన ఉద్దేశ్యం వాళ్ళకి లేదు. వాళ్ళు దర్శనోద్దేశ్యములు కారు. అపితు అనిష్ట దర్శన ఏవ ద్వేష్యా, వాళ్ళు అనిష్ట దర్శనులు అంటే చూడడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు కాబట్టి ద్వేష్యులయ్యారు, పైన అనీప్సితమైంది. అలాగే తృణేపి ఔదాసీన్యాత్ అనుద్దేశ్యత్వం, తృణం అక్కడ గ్రామం గచ్చన తృణం స్పృశతి అనే చోట తృణం ఉద్దేశ్యం కాదు, తృణస్పర్శనం ఉద్దేశ్యం కాదు. అంటే స్పృశధాత్వర్థజన్యమైన ఏ స్పర్శనం అంటున్నామో దాంట్లో అది కర్మ అవుతోంది తృణం అనేది, కానీ కర్తు ఉద్దేశ్యం కాదు అది. అందుచేత ఆ రెండింటికి ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షే విషం భుంక్తే అనేటువంటి చోట ఈ విధంగా సరిపోయినప్పటికీ తథాయుక్తం చానీప్సితం అనే సూత్రము యొక్క అవసరము విషం భుంక్తే అనే చోట అవసరం లేకపోయినా, ఎందుకు అవసరం లేదు అన్నాడంటే భాష్య ప్రామాణ్యం కూడా ఉంది కాబట్టి అక్కడ భుజితాత్వర్థజన్య ఫలాశ్రయత్వేన విషయానికి వెనక సూత్రం వల్లే కర్మత్వం వస్తోంది కాబట్టి ఆ ఉదాహరణ కోసం సూత్రం అక్కర్లేకపోయినా మిగతా ఉదాహరణలు చోరాన్ పశ్యతి, తర్వాత గ్రామం గచ్చన్ తృణం స్పృశతి అన్నప్పుడు అది ఉద్దేశ్యంలో లేదు కాబట్టి తృణస్పర్శన దానికి కర్మత్వం సిద్ధించడం కోసం. అలాగే చోరాన్ పశ్యతి అన్నప్పుడు కూడా అక్కడ విషయేంద్రియ సంయోగము చేత ఆ చోరులు కనపడుతున్నా చోరులను చూడాలనే ఉద్దేశ్యం ఇతనికి లేదు కాబట్టి దానికి కర్మత్వం సిద్ధించడం కోసం. అంటే చోరులకి ఈ తృణానికి, తృణం ఔదాసీన్యం, చోరులు ద్వేష్యులు, చోరుల్ని చూడాలని అతనికి లేదు, వాళ్ళంటే భయం వీడికి, కాబట్టి దొంగలకు చూడాలని అనుకోలేదు, కానీ హఠాత్తుగా దొంగలు కనపడ్డారు. అలాగే అది ద్వేష్యమైన కర్మ అవుతుంది. ఇది ఔదాసీన్యమైన కర్మ, అంటే తృణాన్ని వెళుతూ వెళుతూ గడ్డిని తొక్కుకు వెళ్ళాడు, ఇది ఔదాసీన్యమైన కర్మ. ఇది అంటే ద్వేషం ఏమీ కాదు, అలాగని ఈప్సితము కాదు. కాబట్టి ఈ రెండు చోట్ల
కర్మత్వం సిద్ధించడం కోసం తథాయుక్తం చానీప్సితం అవసరము అని అంతవరకు పూర్వపక్షం. అంటే నా అది కాదు అని మళ్ళీ ఏం చెప్తున్నారు తన్నా అని. తథాయుక్తం చానీప్సితమిత్యనేన సత్వాత్ అనీప్సితత్వం అనుద్దేశ్యత్వం తత్వం చ ప్రత్యాసత్య యద్ధార్థ ఫలాశ్రయత్వేన కర్మత్వం తద్ధార్థ కర్తుః ఏవ బోధ్యం. తథాయుక్తం చానీప్సితం ఇచ్చనేన అనీప్సితత్వం. ఇక్కడ అనీప్సితత్వం అనే దానికి అర్థము అనుద్దేశ్యత్వం. ప్రథమ సూత్రంలో ఈప్సితము అన్నప్పుడు అక్కడ ఉన్న సన్ప్రచయం చేత ఉద్దేశ్యత్వం చెప్పబడింది. అక్కడున్న సన్ప్రచయం చేత ఉద్దేశ్యత్వము గర్భితమైనది అని మూలంలో వ్యాఖ్య చెప్పారు. మూలంలోనే ఈ లఘు మంజోషం మూలంలోనే చెప్పారు. ఆ సన్ అనే ప్రత్యయం చేతి, ఎందుకంటే సన్ ఇచ్ఛార్థంలో వస్తుంది. ఇచ్ఛార్థంలో వచ్చిందంటే ఇచ్ఛ అంటే మన చేత ఉద్దిష్టం పడితేనే అది ఇచ్ఛలో విషయం అవుతుంది. ఏదైనా తిన్నాము అంటే తినాలనేటువంటి కోరిక, తినాలనేటువంటి కోరిక అని ఎప్పుడైతే అన్నామో దానిలో అవతల ఏదైతే పదార్థం ఉందో అది విషయం అయిపోతుంది. కాబట్టి ఏమవుతోంది, అది ఉద్దేశ్యత్వం అనేది సన్ప్రత్యయం చేత సూచింపబడుతోంది. అనీప్సితం అనగానే అనుద్దేశ్యత్వము అనేది చెప్పబడుతోంది. అంచేది అనుద్దేశ్యత్వం అంటే తత్వంచ అంటే అనుద్దేశ్యత్వం అంటే ఏమిటి అంటే ప్రత్యాసత్య యద్ధాత్వర్థ ఫలాశ్రయత్వేన కర్మత్వం తద్ధాత్వర్థ కర్తుః. కర్తుః అనుద్దేశ్యత్వం. ఏ కర్త అంటే ఏ ధాతువును ప్రయోగిస్తున్నామో అక్కడ ధాత్వర్థ వ్యాపారజన్య ఫలం ఉంటుంది. ధాత్వర్థ వ్యాపారజన్య ఫలాశ్రయత్వేన కర్మత్వము, అలాగే తద్ధాత్వర్థమైన వ్యాపారాశ్రయత్వేన కర్తృత్వము చెబుతాం. కాబట్టి ఆ కర్తకు ఉద్దేశ్యము అనుద్దేశ్యము అంచేత కర్తు ఉద్దేశ్యము కర్తు అనుద్దేశ్యము అంచేత సన్ప్రత్యయం చేత ఉద్దేశ్యం చెప్పబడుతోంది. కాబట్టి అక్కడ ఈప్సితతమం అన్నాడు చేత పూర్వసూత్రంలో కర్తృ ఉద్దేశ్యత్వం ఉంటుంది, ఇక్కడ అనుద్దేశ్యత్వం ఉంటుంది. కాబట్టి కర్తు అనుద్దేశ్యత్వాత్తు ఈ సూత్రము చేతనే కర్మత్వం వస్తుంది అని అన్నాడు. అంటే తథాయుక్తం అనే సూత్రం చేత తేనా వార ఇతి యోగే అగ్నియాదేహే నా అనేన కర్మత్వం. ఇంకోటి కూడా చెబుతున్నారు, అగ్నేర్మాణవకం వారయతి అనే చోట వారయతి అంటే ఏమిటి, ఆ కుర్రాడు అగ్ని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, తెలియకుండా వెళ్ళిపోతుంటే అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది. అంచేది ఏమిటి, ఆ అగ్ని సంయోగాన్ని నివారిస్తున్నాడు. వారయతి అంటే సంయోగానుకూల వ్యాపార అభావానుకూల వ్యాపారం. సంయోగానుకూల వ్యాపారం కుర్రవాళ్ళు ఉంది, తండ్రిలో తదభావానుకూల వ్యాపారం తండ్రిలో ఉంది. అంచేతప్పుడు అగ్ని సంయోగం అనీప్సితం కాబట్టి అక్కడ అగ్నికి ఈ తథాయుక్తం చానీప్సితం అనే దాని చేత కర్మత్వం చెప్పవచ్చా అంటే తేన వారయతి యోగే అగ్ని ఆదేహే నా అనేన కర్మత్వం. దీని చేత అగ్ని సంయోగము తదాశ్రయత్వేన అగ్ని అనీప్సితమైన కర్మగా అగ్నికి ద్వితీయ చెప్పచ్చా అంటే చెప్పకూడదు అన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రధాన ధాతువు ఏమిటి అంటే వారయతి. వారయతికి అర్థం ఏమిటి, సంయోగానుకూల వ్యాపార అభావానుకూల వ్యాపారం అర్థం. ఈ అభావానుకూల వ్యాపారంలో ఫలం ఏమిటి, సంయోగ అభావం.
కాబట్టి ఆ అభావాశ్రయత్వేన బాలుడికి కర్మత్వం వస్తుంది తప్ప సంయోగాశ్రయముగా చెప్పబడేటువంటి అగ్నికి కర్మత్వం, ఆ అనీప్సిత కర్మత్వం అనేది అగ్నికి రాదు అన్నాడు. తథాయుక్తత్వం అంటే తథాయుక్తము అంటే దానికి కూడా చెప్తున్నారు. ప్రకృత ధాత్వర్థ ప్రయోజ్య ఫలాశ్రయత్వం. ప్రకృత ధాత్వర్థ ప్రయోజ్య ఫలాశ్రయత్వం. ప్రకృత ధాత్వర్థం అంటే మనం సంయోగానుకూల వ్యాపార అభావానుకూల వ్యాపారం. ప్రకృత ధాత్వర్థం వారయతి అంటే అక్కడ మొదటేమో అభావానుకూల వ్యాపారం. ఆ అభావానుకూల వ్యాపారం ఈయన ఉంది. ఏ తజ్జన్య ఫలం అభావం అంటే సంయోగానుకూల వ్యాపార అభావం అనుకోండి. ఆ అభావాశ్రయత్వేన బాలుడి కర్మత్వం ఉంది. తత్ప్రయోజ్య ఫలం అంటే సంయోగం ఎప్పుడూ కూడా నివారించడానికి ఫలం అయ్యే అవకాశం లేదు. తత్ప్రయోజ్య ఫలము అనడానికి ఈయనలో ఉన్న వ్యాపారానికి తజ్జన్యజన్యం. తజ్జన్యజన్యాన్ని ఫలం అంటే అభావజన్యం సంయోగం అవుతుంది. ఈయనలోమో అభావానుకూల వ్యాపారం. కుర్రాడిలో ఉండే వ్యాపారాన్ని తీసుకున్నప్పుడు తజ్జన్య ఫలాశ్రయత్వం కావచ్చు. తజ్జన్య ఫలం సంయోగము, తదాశ్రయత్వం అగ్నికి చెప్పచ్చు. కానీ సంయోగాశ్రయత్వం సంయోగం అనేది వారైతి ధాత్వర్థజన్య ఫలంగా చెప్పడానికి వీల్లేదు. ఎందువల్ల చెప్పడానికి వీల్లేదంటే అక్కడ నివారిస్తున్నాడు. నివారించేటప్పుడు సంయోగాన్ని ఫలంగా చెప్పడం ఎలా కుదురుతుంది? సంయోగం లేకుండా ఉండడం కోసం కదా నివారించడం అనేది. కాబట్టి సంయోగాన్ని ప్రకృతాత్వర్థ వ్యాపార ప్రయోజ్య ఫలంగా చెప్పడానికి లేదు. కాబట్టి దానికి అగ్నికి ఈ సూత్రం వల్ల కానీ ఏ సూత్రం వల్ల కూడా కర్మత్వం చెప్పే అవకాశం లేదు. తథాయుక్తం చానీప్సితం అన్నప్పుడు ఈ తథాయుక్తం అనే మాట ఎందుకు వేశారు అంటే వెనకాల సూత్రంలో ఎలా చెప్పాము? కర్మకి ప్రకృతాత్వర్థ ప్రయోజ్య ఫలాశ్రయత్వం కర్మత్వం చెప్పాము. అది ఉండాలి ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ప్రకృతాత్వర్థ ప్రయోజ్య ఫలాశ్రయత్వం ఉండాలి. ఉంటూ అనీప్సితత్వం ఉండాలి. అక్కడైతే ఈప్సితత్వం ఉండాలి, ఇక్కడ అనీప్సితత్వం ఉండాలి. దీని ప్రకారంగా ఆ అనీప్సితత్వం అనేటువంటిది విషంభుంక్తే దగ్గర విషానికి ఉంటుంది. ఈ చోరాన్ పశ్యతి అన్నప్పుడు చోరుడికి ఉంటుంది. అలాగే స్పృశతి అనే చోట తృణం స్పృశతి అన్నప్పుడు తృణానికి అనుద్దేశ్యత్వం అనేది ఉంటాయి. అంటే రెండు ఉన్న తథాయుక్తం చ అనీప్సితం. ఈ చ అనేటువంటి దానికి వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే చ అనేది ఏవా అనే అర్థంలో వాడబడిన అవధారణార్థంలో తీసుకోవాలి. అంటే అంటే అనీప్సితం తథైవ యుక్తం. తథైవ యుక్తం అంటే పూర్వసూత్రంలో ఎలా అయితే ఆ కర్మకి మనం చెప్పాము అదే విధంగా ఉన్నదే ఇక్కడ కర్మ అవుతుంది. ఆ తథాయుక్తత్వం అలాంటిదే అని ఏవకారాన్ని చెప్పడం వల్ల కూడా ఈ ప్రకృతాత్వర్థ ప్రయోజ్య ఫలాశ్రయత్వాన్నే ఇక్కడ కూడా తీసుకోవాలి. అయితే రెండింటికి తేడా ఏమిటి అంటే అక్కడ ఈప్సితము, ఇక్కడ అనీప్సితము, అదే తేడా. తర్వాత ఇక్కడ నైయాయికులు ఒక అభిప్రాయాన్ని చెప్పారు. అది చెప్తున్నారు ఏమిటంటే కర్మత్వ పరిష్కారములో ఇంతకుముందు కర్మత్వ పరిష్కారం చెప్పేయడం అయిపోయింది. ఏమిటంటే కర్తృనిష్టమైనటువంటి ధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య ఫలాశ్రయత్వం దాన్నే కొంచెం ఇంకా పొడిగిస్తే ప్రకృతాత్వర్థ వ్యాపారజన్య ప్రయోజ్య ప్రకృతాత్వర్థ ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెప్పారు. ఫలములో ప్రకృతాత్వర్థం వేయడం ఎందుకు అంటే అగ్నికి కర్మత్వాన్ని నివారించడం కోసం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నైయాయికులు ఏమన్నారంటే ఇంకోలా సులభంగా మేము కర్మత్వ లక్షణం చెబుతామన్నారు. ఏమిటంటే మామూలుగా క్రియాజన్య ధాత్వర్థ ఫలాశ్రయత్వం. క్రియ అంటే కర్తృనిష్ట క్రియ. కర్తృనిష్ట వ్యాపారజన్య
ధాత్వర్థ ఫల. ఈ ధాత్వర్థం అనేది ఆ ఫలము ఈ ధాతువుకి అర్థం అయి ఉండాలి అని చెప్పడం కోసం. దానికి మనం ప్రయోజనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మాషేశ్వశ్రం భద్ర అశ్వం భద్రాతి అనే చోట ఆ మినపచేలో అశ్వాన్ని కట్టేస్తే అది కట్టినటువంటి అశ్వం ఏం చేస్తుందంటే అక్కడ మినుగులు తింటుంది. కాబట్టి మాషభక్షణం కూడా ఈ బంధించడానికి ఫలమయ్యే అవకాశం ఉంది, అంటే ఫలంగా భావించే అవకాశం. కాబట్టి ప్రకృతాత్వర్థ ఫలము భక్షణం కాదు కాబట్టి ఆ భక్షణాశ్రయత్వేన ఆ మాషాలకు కర్మత్వం రాదు అని చెప్పడం అక్కడ జరిగింది. అంచేత మళ్ళీ ప్రకృతాత్వర్థ ఫలానికి కూడా ప్రకృతాత్వర్థ అని విశేషణం చేశారు. ఇలా చెప్పేటప్పుడు ఈ నైయాయికులు ఏమన్నారంటే అంతగా అలా కాకుండా ఇలా చెప్తే సరిపోతుంది అని వాళ్ళు ఒక లక్షణం చెప్పారు. ఏమిటంటే క్రియాజన్య ధాత్వర్థ ఫలాశ్రయత్వం అనే దాంట్లో పరసమవేత అని విశేషణం వేయమన్నారు. పరసమవేత క్రియాజన్య ధాత్వర్థ ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెబుదాము. అప్పుడు పరసమవేతత్వము అంటే ఏ క్రియ అయితే మనం ధాత్వర్థం చెబుతున్నామో అది మనం ద్వితీయ విభక్తి దేని మీద చెయ్యబోతున్నామో దానికంటే వేరే ఉండాలి. అంటే చైత్ర గ్రామం గచ్చతి అన్నాం అనుకోండి, అక్కడ గ్రామము మనము గ్రామ శబ్దమి ద్వితీయ చేయాలి. ద్వితీయ చేయాలంటే కర్మత్వం చెప్పాలి. అంటే పరసంవేదము అంటే గ్రామాత్తు పరం, గ్రామము కంటే వేరైనటువంటి చైత్రుడు, ఆ చైత్రులో ఉన్న క్రియ పరసంవేద క్రియ అవుతుంది. తజ్జన్య ఫలం సంయోగం అవుతుంది. తదాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం వస్తుంది. అంచేత ఇలా పరసమవేత క్రియాజన్య ఫలాశ్రయత్వం అంటే బాగుంటుంది. దానివల్ల ఉపయోగం కూడా ఉంది. ఏమిటంటే చైత్ర చైత్రం గచ్చతి అన్నాం అనుకోండి, అనొచ్చా అనకూడదా అంటే ఇక్కడ చైత్రం గచ్చతి అని చైత్ర శబ్దం మీద ద్వితీయ చేయాలి అంటే అది కర్మ కావాలి. కర్మ అవ్వాలంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏమిటి, పరసంవేతం, చైత్రాత్తు పరహ అవ్వాలి. దేని మీద ద్వితీయ చేద్దాం అనుకున్నామో తత్ ప్రకృత్యర్థము కంటే వేరై ఉండాలి. ఇప్పుడు చైత్రుడు చైత్రుడి కంటే వేరు అని చెప్పడం కుదరదు కాబట్టి ఇక్కడ ఉన్న క్రియ పరసంవేద క్రియ అవదు. కాబట్టి అక్కడ కర్మత్వం రాదు, ద్వితీయ చేయడానికి వీలు లేదు. అంటే అసలు చైత్రం పశ్యతి అది గచ్చతి అనే ప్రయోగమే ఉండదు అని చెప్పచ్చు. అంటే ఈ ఉపయోగం ఉందయ్యా మాకు. అందువల్ల ఇలా పరసంవేద క్రియాజన్య ధాత్వర్థ ఫలాశ్రయత్వం అని చెబదాము అన్నాడు. అంటే పరసంవేద మరి ధాత్వర్థ క్రియాజన్య ఫలాశ్రయత్వం అన్నప్పుడు ఏమైపోతుంది, ధాత్వర్థ వ్యాపారము ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారము, అదే ఆ సంయోగానుకూల వ్యాపారము సంయోగము ఫలము తదాశ్రయత్వేన చైత్రుడికి వచ్చేస్తుంది. కాబట్టి చైత్రం గచ్చతి అనేది మీ పద్ధతిలో ప్రయోగం సాధు అవుతుంది. ఆ ప్రయోగాన్ని వారించాలంటే మా పద్ధతిలో అయితే పరసంవేదాన్ని వేశాం. అప్పుడు అక్కడ చైత్రుడు పరుడు అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి చైత్రులో ఉన్న క్రియ పరసంవేద క్రియ కాదు, అంచేత అక్కడ కర్మత్వం లేదు. కాబట్టి చైత్రం గచ్చతి అనే ప్రయోగం మా పద్ధతిలో నివారించవచ్చు, మీ పద్ధతిలో నివారించడానికి వీలు లేదు అనే అభిప్రాయంతో చెప్పారన్నమాట. అంటే సమాధానం ఇక్కడ చెబుతున్నారు. తత్ర ద్వితీయ ఇంకా అక్కడ ఉంది. తత్ర ద్వితీయయా స్వప్రకృత్యర్థాపేక్షయా పరత్వం బోధ్యతే. అంటే పరసంవేద క్రియాజన్య అంటున్నాం కదా, ఈ చైత్రం లేదా గ్రామం గచ్చతి అనేటువంటి చోట ఆ ద్వితీయ దేని చెబుతోంది అంటే స్వప్రకృత్యర్థాపేక్షయా పరత్వం. అంటే ఆ ప్రకృతి గ్రామం, తత్ ప్రకృత్యర్థం గ్రామ శబ్దార్థం, తదపేక్షయా పరమై ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, చైత్ర గ్రామం గచ్చతి అన్నప్పుడు ఇబ్బంది లేదు. ఎందుకంటే గ్రామ శబ్దార్థము
తదర్థాపేక్షయా పరము అంటే చైత్రుడు అవుతున్నాడు. తత్సంవేద క్రియ అంటే గమన సంయోగానుకూల క్రియ అవుతోంది. తజ్జన్య ఫలం సంయోగము తదాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం వస్తుంది. చైత్ర చైత్రం గచ్చతి అనేటువంటి చోట అక్కడ ప్రకృత్యర్థ అపేక్షయా పరము అంటే చైత్ర శబ్దానికి ఏ అర్థమో తదర్థాపేక్షయా పరుడు మళ్ళీ చైత్రుడు అవడం అవకాశం లేదు, చైత్రుడు ఒకడే కాబట్టి. కాబట్టి తదర్థాపేక్షయా పరత్వం అనేది కుదరదు కాబట్టి కర్మత్వం ఉండదు. కాబట్టి చైత్రం గచ్చతి అనే ప్రయోగం ఉండదు అని చెప్పారు. ఆఖ్యాతేన తూ అంటే ఇది కర్తరి ప్రయోగంలో ఇట్లాగా ద్వితీయ వస్తుంది. కర్తరి ప్రయోగంలో చైత్ర గ్రామం గచ్చతి అని. అలాగే చైత్ర తండులం పచతి. కర్మణ ప్రయోగం తీసుకున్నాం అనుకోండి, చైత్రేణ తండుల పచ్యతే అని కర్మణ ప్రయోగం. చైత్రేణ తండుల పచ్యతే. మరి ఇక్కడ నీకు ఆ ద్వితీయ రానే రాదు. పైన ఏమన్నాడు? ద్వితీయకు అర్థము స్వప్రకృత్యర్థాపేక్షయా పరత్వం అన్నాడు. ఇక్కడ అసలు ద్వితీయ ఉండదు కదా. కర్మత్వం చెప్పబడడం చేత కర్మవాచకం మీద ప్రథమే వస్తుంది, అంటే ద్వితీయ రాదు. ద్వితీయ ఉన్నప్పుడు కదా ఈ స్వప్రకృత్య అర్థాపేక్షయా పరత్వం అని చెప్పడం కుదురుతుంది. మరి ఇక్కడ ద్వితీయ లేదు కదా, మరి కర్మని ప్రయోగంలో కర్మత్వం ఎలాగా అన్నాడు. అంటే దానికి చెబుతున్నారు ఇక్కడ కావలసింది ఆఖ్యాతేనతు. ఆఖ్యాతేన అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే కర్మాఖ్యాతి, కర్మణి తిగంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఆఖ్యాతేనతు స్వార్థ సంఖ్యాన్వయాపేక్షయా అది. అక్కడ ఏం తీసుకోవాలి అంటే స్వార్థ సంఖ్యాన్వయాపేక్షయ. అక్కడ తింగు మనకి ఆశ్రయదు తింగస్మృత ధాత్వర్థముమో ఫల వ్యాపారయోర్ధాతు ఆశ్రయేదు తింగస్మృత అని. కాబట్టి తింగ ఏం చేస్తుందంటే కర్తృకర్మ సంఖ్యాకాలాలను చెబుతుంది. కర్తృ ప్రయోగంలో అయితే కర్తృ సంఖ్యాకాలాలని, కర్మణి ప్రయోగంలో కర్మ సంఖ్యాకాలాలని చెబుతుంది. అందుచేత సంఖ్యాకాలములో చెబుతోంది కాబట్టి ఆ క్రియ చేత ఏ సంఖ్య అయితే ఉందో తత్ సంఖ్య అన్వయాపేక్షయా పరత్వం తీసుకోవాలన్నాడు. స్వార్థ సంఖ్యాన్వయాపేక్షయా. అప్పుడు ఏమవుతుంది? పచ్యతే అన్నప్పుడు స్వార్థ సంఖ్య ఏకం, సంఖ్యాన్వయాపేక్షయ ఏకత్వాది సంఖ్య. తదర్థము తండులం అవుతుంది, అక్కడ పరమవుతుంది. పరమైతే ద్వితీయ వస్తుంది. అన్వయాపేక్షయ పరము కాదు, ఎందుకంటే అన్వయిస్తోంది దాంట్లో స్వార్థ సంఖ్య అయినటువంటి ఏకత్వంతో అన్వయించేది తండులం కాబట్టి అది కర్మ తండులహ అని ప్రథమే వస్తుంది. అన్వయాపేక్షయ పరమైతే అప్పుడు ఈ ద్వితీయ రావడం. పరసంవేదత్వంచ ధాత్వర్థ క్రియాన్వయీ. ఇప్పుడు మన పైన పరసంవేద క్రియాజన్య ధాత్వర్థ ఫలాశ్రయత్వం అని చెప్తున్నాం కదా. ఈ పరసంవేదత్వము అనేది క్రియా విషయంలోనే తీసుకోవాలి, కానీ ధాత్వర్థము ధాతువు యొక్క అర్థము ఫలము వ్యాపారము రెండు అర్థాలే. అంచేత పరసంవేదమైన క్రియ తీసుకోమన్నాడు, కానీ పరసంవేదమైన ఫలం తీసుకోకూడదు. పరసమవేత క్రియాజన్య ఫలాశ్రయత్వం కర్మత్వం. ఈ పరసంవేతత్వం అనేటువంటిది ధాత్వర్థమైన క్రియలోకి అన్వయించాలి, కానీ ఫలంలోకి అన్వయించకూడదు. ఎందుకు అన్వయించకూడదు? ఎందుకు అంటే రెండు కూడా ఒక ధాతువు చేత చెప్పబడుతున్నాయి కదా. మరి ఒకే దాని చేత ఉపస్థాపితము లేనటువంటి ఫల వ్యాపారములలో వ్యాపారానికి అన్వయించడము ఫలానికి అన్వయించకపోవడం ఎందుకు? ఫలానికి కూడా అన్వయించవచ్చు కదా. అంటే వ్యాపారమునకే అన్వయించాలి, పరసంవేదత్వ క్రియ తీసుకోవాలి తప్ప పరసంవేదమైన ఫలాన్ని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే చూపిస్తున్నాడు. ఏమిటంటే
ఇప్పుడు గ్రామం గచ్చతి అనేటువంటి చోట గ్రామము ప్రకృత్యర్థం, ప్రకృత్యర్థాపేక్షయా పరం చైత్రుడు, తత్సంవేద క్రియ సంయోగానుకూల వ్యాపారం, తజ్జన్య ఫలం సంయోగం, తదాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం అని చెప్పాం. ఇప్పుడు మీరు ఫలాన్ని కూడా తీసుకున్నట్టయితే ఈ ఫలము ఉత్తర దేశ సంయోగము ఫలమైతే ఈ ఫలమేమో దీని యందు ఉంది, గ్రామమునందు ఉంది. ఏ ఎక్కడి నుంచో వీడు వస్తున్నాడు కదా, అంచేత విభాగం ఇంకో చోట ఉంటుంది. ఇంటి నుండి కార్యాలయానికి వెళ్తున్నాడు అనుకోండి, కార్యాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అని చెబితే తత్ఫలం సంయోగము, సంయోగాశ్రయము కార్యాలయం అవుతుంది, అది గ్రామం. ఇప్పుడు ఫలంలో చెబితే ఏమవుతుంది, సంవేత ఫలం, పరసమవేత ఫలం, పరము గ్రామాపేక్షయ పరము ఈ ఇల్లు అనుకోండి. తత్సంవేద ఫలం, తత్సంవేద ఫలం ఏమవుతుందంటే విభాగం అవుతుంది. ఇప్పుడు కూడా దీనికి సంయోగం ఏర్పడితే అక్కడ విభాగం ఏర్పడినట్టు కదా. వాడు ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చాడు, అప్పుడు ఏమైంది, కార్యాలయము ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడ ఫలం సంయోగం అని చెప్పాం. అప్పుడు ఆయన అక్కడి నుంచి యువతలకు వచ్చేసాడు కాబట్టి అక్కడ విభాగం ఫలం అవుతుంది. అంచేత ఈ పరసమవేత అదే పరసంవేదత్వం అనేది ఫలంలో తీసుకున్నట్టయితే ఆ పరసంవేద ఫలం ఏమవుతుంది అంటే ఆ విభాగాశ్రయత్వేన ఇల్లు ఏదో అవుతుంది. అంటే దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అలా తీసుకున్నట్టయితే వెనకాల ఏదైతే విభాగాశ్రయం అవుతుందో దానికి కర్మత్వం వస్తుంది. ఎందుకంటే పరసమవేద క్రియాజన్య ఫలాశ్రయత్వం అంటున్నాం. పరసంవేద ఫలం అన్నట్టయితే ఆ ఫలము విభాగం అయితే తదాశ్రయత్వేన వెనకగా ఏదైతే ఉందో దానికి కర్మత్వం వచ్చే అవకాశం. అందువల్ల ఈ పరసంవేదత్వం అనేది ధాత్వర్థ క్రియలోనే తీసుకోండి అన్నారు. అలా తీసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగమో చూపిస్తున్నాడు. గముధాతువు దగ్గర పూర్వదేశం, మనం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అని చెబుతాం కదా, ఆ పూర్వదేశానికి కర్మత్వం రాదు. అలాగే పతతి అంటే వృక్షాత్ ఫలం పతతి అన్నాం అనుకోండి, ఈ పతనం అనేది ఆ కింద పడడం వల్ల భూమి సంయోగం దానికి ఏర్పడుతుంది. అక్కడ కూడా పైనుంచి కింద పడుతున్నాడు కాబట్టి ఆ కింద పడే ప్రదేశం ఏదో సంయోగానుకూల వ్యాపారము ఆ దాంట్లో పండులో ఉన్నట్టు. కాబట్టి అక్కడ ఫలము తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ ఉన్న భూమికి పరంగా ఏదో పర్వతమో చెట్టో తీసుకున్నాం అనుకోండి, దానిలో అప్పుడు ఇక్కడ సంయోగం ఉంటే అక్కడ విభాగం ఉన్నట్టు. కాబట్టి విభాగాశ్రయత్వైన ఆ చెట్టు కర్మత్వం రావాల్సి వస్తుంది. అలా ఉండదు అని అందుకోసం ఏమన్నాడంటే గమ్ము పత్తు ఇత్యాది ధాతువుల దగ్గర పూర్వదేశానికి కర్మత్వం ఉండదు, క్రియలోనే తీసుకోవాలి, పరసంవేద క్రియ తీసుకోవాలి, పరసంవేద ఫలం కాదు. అలాగే త్యజేర్ ఉత్తర దేశే త్యజతి అన్నాం. త్యజతి అన్నప్పుడు ఏమవుతుంది, త్యజకి విభాగానుకూల వ్యాపారం విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టేస్తే మన నుండి ఆ పదార్థం విభాగాన్ని పొందుతుంది, ఎదట వాడికి సంయోగం ఏర్పడుతుంది. మన చేతిలో ఉన్న పుస్తకం ఇంకోరికి ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమైంది, అంతవరకు మన చేతిలో ఉంది సంయోగం, ఇవ్వడం వల్ల ఏమైంది, విభాగం ఏర్పడింది. అయితే ఇచ్చినప్పుడు ఏమవుతోంది, ఈ పుస్తకం యొక్క సంయోగం అవతల తీసుకున్న వాళ్ళలో ఉంటుంది. అంటే పరసంవేద ఫలం తీసుకుంటే అవతల సంయోగం ఫలం తీసుకోవాలి. అంటే పరసంవేద క్రియ తీసుకోవాలి కానీ పరసంవేద ఫలాన్ని తీసుకోకూడదు అన్నాడు. అంటే త్యజధాతువు దగ్గర ఉత్తర దేశానికి కర్మత్వం రాకుండా, అలాగే స్పందేశ్చ పూర్వపరయో స్పందతి. ఈ స్పందతి అన్నప్పుడు
ఆ స్పందనం అనేది పూర్వము పరము ఈ రెండిటికి కూడా కర్మత్వం రాకుండగా కర్మత్వ వారణాయ ధాత్వర్థే, ఈ ధాత్వర్థమైన క్రియలో అర్థం తీసుకోవాలి కానీ ధాత్వర్థ క్రియలో సంవేదము అని అన్వయించాలి కానీ ధాత్వర్థాన్నంత మాత్రం చేత ఫలంలోకి దాన్ని అన్వయించకూడదు అని చెప్తున్నారు. తర్వాత అంటే ఈ నైయాయిక మతంలో ఈ సమవేతత్వము అనే దానికి సంవేద క్రియ, ఆ సంవేదత్వం కూడా పరసంవేద క్రియాని తీసుకోవాలి కానీ పరసంవేద ఫలము అని తీసుకోకూడదు. ఏతేనా కదా ఇంకా ఇక్కడ తత్ర క్రియాయాః తత్ర క్రియాయాః ఫలస్య చ ధాతునైవ లాభాత్ ఆధేయత్వం భేదశ్చ ద్వితీయార్థః. ఇక్కడ ద్వితీయ అనే దానికి ఏమిటి అర్థము అంటే చెప్తున్నారు, క్రియాఫలము ధాతువుకి ఫల వ్యాపారయో ధాతు అంచేత ధాతువుకి క్రియాఫలము ఈ రెండు అర్థములు. కాబట్టి ధాతువు చేత క్రియా చెప్పబడుతోంది, ఫలము చెప్పబడుతోంది. క్రియకు ఆధేయత్వము, ఫలానికి భేదము. తత్ర ఫలే ధాతునైవ లాభాత్ ఆధేయత్వం భేదశ్చ ద్వితీయార్థ. ఫలే ఆద్యాన్వయ, ఈ ఫలమునకు ఆధేయత్వాన్ని అన్వయించేయాలి. అంటే ఫలానికి ఆధేయమైంది కర్మ అవుతుంది, ఫలాశ్రయం కర్మ కదా. చేత ఫలానికి ఆద్యాన్వయ అంత్యస్య సామానాధికరణీయేన వ్యాపారే. అంత్యం అంటే భేదం. ఆ భేదం అనేది సామానాధికరణీయేన వ్యాపారంలో అన్వయిస్తుంది. భేదే ప్రకృత్యర్థస్య ఫలాన్వయి వ్యక్తి విశేషావచ్ఛిన్న ప్రతియోగితయా అన్వయ. అంటే భేదము అంటే ఇంతకు ముందు ఒకసారి చెప్పండి విశేషణము అని. అంచేత అక్కడ ప్రకృత్యర్థస్య ఫలాన్వయి వ్యక్తి విశేష అవచ్ఛిన్న ప్రతియోగితయా అన్వయ. ఎలాగంటే గ్రామం గచ్చతి అన్నాం, వ్యాపారమునందు భేదం చెప్పాలి కాబట్టి అంటే గమన వ్యాపారం ద్వితీయ చేత రెండు చెప్పబడ్డాయి అన్నాడు. ఫలము వ్యాపారం, ధాతువు చేత ఫలము వ్యాపారము రెండు చెప్పామన్నాడు. కాబట్టి ఈ ద్వితీయ ఏం చెబుతోందన్నాడు, ఆధేయత్వము భేదము చెబుతోందన్నాడు. ఆధేయత్వమేమో ఫలంతో అన్వయించమన్నారు. కాబట్టి ఫలాశ్రయత్వం ఫలానికి ఆధేయమైంది కర్మ అవుతుంది. భేదాన్ని క్రియతో అన్వయించమన్నారు. క్రియతో అన్వయించినప్పుడు ఏం చెప్పాలి అంటే క్రియాభేదం చెప్పాలి, క్రియ గమనం. అంటే గ్రామే గమనం నాస్తి అని చెప్పచ్చు. గమనం అనే క్రియ ఆ చైత్రుల్లో ఉంది కానీ గ్రామంలో లేదు కదా. అంచేత ఈ క్రియాభేదం అంటే క్రియ లేదు అని చెప్పడం. కాబట్టి గ్రామే గమనం నాస్తి అని చెప్పచ్చు. అప్పుడు ఏమైంది, గ్రామంలో గమనాభావం ఉంది. గమనం నాస్తి అన్నప్పుడు ఏమైంది, ఆ క్రియ గ్రామంలో లేదు కాబట్టి గమన అభావం ఉంది. గమనాభావానికి ప్రతియోగి గమనం. దేనికి అభావం చెబుతామో దానికి ప్రతియోగి అవుతుంది. ఘటాభావానికి ఘటం ప్రతియోగి. అలాగే గమనాభావానికి గమనం ప్రతియోగి. కాబట్టి ఇక్కడ గమనాభావ ప్రతియోగి అయినటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం నందు ఏది ఉంది, ఫలం ఉంది, సంయోగం. అది ఆధాయత్వేనా ఉంది. అంటే గ్రామానికి
ఆ, సంయోగానికి గ్రామం ఆధారం, సంయోగం ఆధేయం. అంచేత సంయోగాశ్రయం గ్రామం అవుతుంది. సంయోగం ఉందని చెప్తున్నాం కదా, తజ్జన్య తజ్జనకమైన గమనం, సంయోగజనకమైన గమనం వ్యాపారం. ఆ వ్యాపారం, ఆ గమనానుకూల వ్యాపారము కర్త యందు ఉంటుంది. చైత్ర గ్రామం గచ్చతి అన్నప్పుడు వాళ్ళ పద్ధతిలో ఎలా అర్థం చెప్పాలి అంటే, ఇక్కడ గ్రామం అనే ద్వితీయకి భేదము, ఆధేయత్వము అర్థము. ఆధేయత్వము సంయోగమునందు ఉంటుంది. భేదం అంటే క్రియ భేదం, ఈ భేదాన్ని క్రియతో అన్వయించమన్నాడు. కాబట్టి క్రియాభేదము గ్రామమునందు ఉంది. అంచేత సంయోగము ఆధేయము, ఆ ఆధేయానికి ఆశ్రయం గ్రామం. క్రియాభేదము గ్రామంలో ఉంది. తత్ప్రతి గమనాభావం, గమనాభావ ప్రతియోగి గమనం అవుతుంది. అంటే గమనాభావ భావవత్ అనుకోండి. ఈ గమనాభావవత్ గమనం అయితే దాంట్లో ఉంది, గమనాభావవత్ దీంట్లో ఉంది. గ్రామ అంచేత గమనాభావవత్ గ్రామనిష్ట అభావ తత్ప్రతియోగి గ్రామం. గమనాభావానికి ప్రతియోగి గ్రామం అవుతుంది. ఆ గ్రామమునందున్నది సంయోగం. అంచేత గ్రామనిష్ట యః సంయోగ, తజ్జనక యః వ్యాపార, సంయోగానుకూలో వ్యాపార. తద్వాన్ తాదృశ వ్యాపారవాన్ చైత్ర అన్నమాట. ఆ విధంగా అంటే దీనివల్ల ఏమిటి ఇట్లాగంత చెప్పడం వల్ల అంటే, చైత్ర చైత్రం గచ్చతి అనే ప్రయోగము కుదరదు అని చెప్పడం వీర్లేదు. ఎందుకంటే చైత్ర గచ్చతి అని ఎప్పుడైతే అంటున్నామో గమనాభావము చైత్రుల్లో చెప్పడానికి వీర్లేదు. ఇక్కడ గ్రామానికి కర్మత్వం చెబుతున్నామంటే గ్రామంలో గమనాభావం చెప్పచ్చు. అంటే గమనము చైత్రుల్లో ఉంది కానీ గ్రామంలో లేదు. అంటే గమనాభావ ప్రతియోగి అయిన గ్రామము, గ్రామంలో ఉన్న సంయోగము, ఆ సంయోగ జనకమైన వ్యాపార గమన క్రియ, ఆ గమన క్రియానుకూల కృతి చైత్రుల్లో ఉంది అని చెప్పడానికి కుదురుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ భేదాన్ని, వ్యాపారంలో భేదాన్ని చెప్తే గమనాభావం చెప్తాం. ఈ గమనాభావము చైత్రుల్లో ఉంది అని చెప్పడం కుదరదు. ఎందుకంటే చైత్రుడు వెళుతున్నాడు కాబట్టి గమన వత్తే అవుతాడు, కాబట్టి గమనాభావ వత్ అవుడు. కాబట్టి చైత్రం పశ్యతి గచ్చతి అనేటువంటి ప్రయోగం ఉండదు. అంచేత భేదే ప్రకృత్యర్థస్య ఫలాన్వయి వ్యక్తి విశేష అవచ్ఛిన్న ప్రతియోగితయా అన్వయ. ప్రకృత్యర్థము భేదమునందు ప్రకృత్యర్థం అన్వయం. ఈ ప్రకృత్యర్థం ఏమిటి? ప్రకృత్యర్థానికి ఎలాగ అన్వయము అంటే ఫలాన్వయి వ్యక్తి. ఫలాన్వయి వ్యక్తి ఇక్కడ ఫలంతో అన్వయించేటువంటి వ్యక్తి విశేషము గ్రామం. తదవచ్ఛిన్న ప్రతియోగితయా, తదవచ్ఛిన్న ప్రతియోగిత గ్రామనిష్టమైన ప్రతియోగిత. గ్రామనిష్టమైన ప్రతియోగిత ఎలాగా? గమనవాన్న, గ్రామ గమనవాన్న అనేటువంటి అభావాన్ని తీసుకున్నప్పుడు తత్ప్రతియోగి గ్రామం అవుతుంది అనమాట. అంచేత ప్రతియోగితయా అన్వయం ప్రకృత్యర్థానికి. అంటే ప్రకృత్యర్థమైన గ్రామము ప్రతియోగి. దేనికి ప్రతియోగి? గమనాభావానికి ప్రతియోగి. ఏవంచ గ్రామం గచ్చతి ఇత్యాదు గ్రామ ఆధేయ ఫల అనుకూల గ్రామ భేద సమానాధికరణ వ్యాపారవాన్. దానికి బోధ అట్లా అవుతుందిట. గ్రామం గచ్చతి అన్నప్పుడు బోధ ఎలాగవుతుంది అంటే, అదే చైత్ర గ్రామం గచ్చతి అని.
బోధ ఎలా ఉంటుందంటే గ్రామ ఆధేయం, గ్రామమునందు ఆధేయంగా ఉన్నది ఇది ఫలం. గ్రామం ఆధారము, ఫలం ఆధేయం. కాబట్టి గ్రామ ఆధేయ ఫలం సంయోగం. తదనుకూల గ్రామ భేదం, అంటే ఇంతగా గ్రామ భేదం అంటే ఏమిటో చెప్పుకున్నాం కదా. గమనవాన్న అనేటువంటి దాన్ని చెప్పినప్పుడు అభావానికి ప్రతియోగి అవుతుంది, గ్రామం అవుతుంది అనమాట. అంటే ఆ గమనాభావం గ్రామంలో ఉంది కాబట్టి గ్రామ భేద. ఆ గ్రామ భేదం ఎప్పుడు వస్తున్నప్పుడు గ్రామ భేద సమానాధికరణం. గ్రామం కంటే భిన్నమైన వాడు చైత్రుడు. తత్సమానాధికరణ అతనిలో ఉన్నటువంటిది వ్యాపారం. తత్సమానాధికరణ వ్యాపారవాన్ చైత్ర అని బోధ కలుగుతుంది అన్నాడు. ఏతేనా, ఇదంతవరకు ఈ నైయాయికుల యొక్క మతం చెప్పారు. తర్వాత మళ్ళీ దీంట్లో దోషాన్ని ఆరోపించి ఖండించడం జరుగుతుంది. ఇక్కడితోటి ఆపుదామండి. అయ్యా, ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. గురువు గారు నమస్కారం. నమస్కారం. మేము ఏం రాసుకోము, ఆ మమ్మల్ని ఏం రాసుకోమంటారు? అది కష్టం. అంటే ముక్కలుగా అక్కడ ఉంది, ఇక్కడ మాట ఉంది. పర్లేదు, 4-5 చెప్పచ్చు, ఒకటే ఉండాలని రూల్ లేదుగా. తథాయుక్తం